our very senior Lion leader, Lion K. Govindaraj Garu. I request Lion Govindaraj Garu to please come online. And Lion Govindaraj Garu, ఇప్పుడు 320 multiple district ku Leo chairperson. Veeru, I think has been a lion for more than I don't know how long that is, because నేనే 36 ఏళ్ల నుంచి లయనిజం లో ఉన్నాను. నేను లయనిజం లో చేరినప్పుడు ఆయన వాజ్ ఆల్రెడీ ఎ వెరీ సీనియర్ లయన్. మీకు షేర్ చేసుకోవాలి అనుకుంటే ఈజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ మెంటర్స్ ఇన్ లయనిజం. So some of the greatest lessons in my lionist career have been learned from Lion Govindaraj, and I'm very proud of my association with him. Perhaps the most knowledgeable lion in the district, the most helpful, ever ready, and is in constant touch with thousands of lions across the multiple and across the nation. This is a very, very, very great lion in my opinion, and I am proud of my association with him. ఒక చిన్న వార్త, ఒక తాజా వార్త అండి. మీకు అందరికి తాజా సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజు చాలా శుభదినం అండి. శుభదినం అంటే వారి బర్త్డే కంటే గొప్ప దినం అనుకుంటా. ఏంటంటే ఈ రోజే గోవిందరాజు గారికి లయన్స్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ ప్రోగ్రామ్ గా సెలెక్ట్ అయినట్లుగా ఇంటిమేషన్ వచ్చింది. హార్టీ కంగ్రాచులేషన్స్ లయన్ గోవిందరాజు గారు, and over to you, please continue. Namaskar, adab, sat sri akal, good morning. నమస్తే అనేది మొన్నటి వరకు ఒక భారతీయ సంస్కృతిగానే ఉండింది, కానీ అది ప్రస్తుతం ప్రపంచ సంస్కృతిగా మనం మార్పు జరిగింది. అయితే ఒక మన నరేష్ అగర్వాల్ పాస్ట్ ప్రెసిడెంట్ వారు అంతర్జాతీయ అధ్యక్షులు అయినప్పుడు ఈ నమస్తే అనే దానికి ఒక వ్యాఖ్యానాన్ని ఇస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా లయనిజంలో మరి వారికి తెలియపరిచారు. అయితే ఇప్పుడు కోవిడ్ మూలాన మన మొత్తం యావత్ ప్రపంచానికి కూడా నమస్తే యొక్క విలువ తెలిసి నమస్తేని ఒక ప్రపంచ సంస్కృతిగా మనం అలవర్చుకోవడం జరిగింది. కోవిడ్ మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచాన్ని వణికించేసింది. ప్రపంచం మొత్తం అతలాకుతలంగా అయింది. ఆరోగ్యపరంగా చూసుకుంటే సేఫ్టీ ఈజ్ ఎట్ స్టేక్. రిలీజియస్ యొక్క కార్యక్రమాలు కూడా మన ఇంట్లోనే పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఎకానమీ దెబ్బతింటుంది. పరిశ్రమలు ఎసెన్షియల్ ఏవైతే కావో అవన్నీ కూడా మూతపడ్డాయి. మరి చిన్న వర్గాలకి, చిన్న దుకాణదారులు కానీ బీద వర్గాలకి పని లేకుండా పోవడం, ముఖ్యంగా వలస కార్మికులు మన రోజు చూస్తున్నాం. ప్రోడక్ట్స్ తయారీ తక్కువైపోతుంది. నిన్న మొన్నటి దాకా 60-65 సంవత్సరాల వాళ్ళకే ఇబ్బంది ఇది వస్తుందని అన్నారు. కానీ ఆ తర్వాత 10 సంవత్సరాల వాళ్ళు లోపు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నారు. మరి ఈ మధ్య కాలంలో మనం వార్తలు వింటున్నాం, 20 రోజుల పసిబిడ్డకి, అలాగే 20 సంవత్సరాల యువకుడికి, మరి 60 సంవత్సరాల పైన ఉన్న వారికి కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఏమిటో తెలియదు, కానీ ఈ యొక్క మహమ్మారి ప్రతి ఒక్కరికి భయభ్రాంతులు చేస్తోంది. ఇది మరి ఇప్పుడు సంవత్సరంతో సంబంధం లేదని మనకు తెలిసింది. రోగ నిరోధక శక్తి మరి ఉన్నవాడు దీన్ని తట్టుకోగలడు, లేనివాడికి ఇబ్బంది వస్తుంది. గ్లోబల్ సినారియో చూస్తే ఇప్పుడు ప్రస్తుతం 33,56,205 ఇది WHO ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం. మరి మరణాలు 2,38,730. ఇది ప్రస్తుతం 215 దేశాల్లో వ్యాపించి ఉందని మనకు తెలుస్తోంది. ఈ పాండమిక్ మనకి ఒక 3 కొత్త పదాలు నేర్పించింది. మొదటిది క్వారంటైన్, రోగ అనుమానితుల్ని విడిగా ఉంచడం. ఇది మనకు ముందు తెలిసినా కూడా ఇప్పుడు ఇది విరివిగా వాడటానికి అవసరమైంది. అలాగే రెండవ పదము సోషల్ డిస్టెన్సింగ్, సామాజిక దూరం. ఇది కూడా మనం ఎన్ని రోజులు మనం ఉపయోగించలేదు. ఇది కొంతకాలం వరకు, కనీసం కొన్ని సంవత్సరాల వరకు ఇది మనం తప్పక పాటించాల్సి వస్తుందని అనుకుంటున్నాం. తర్వాత మూడో పదం లాక్డౌన్.
ఈ లాక్డౌన్ కూడా మనం ఎప్పుడు వాడలేదు. అయితే నేను 4-5 సంవత్సరాల క్రితం జిఎల్టీ ఏరియా లీడర్ గా ఉన్నప్పుడు ఒక పోర్టల్లో యూజర్ ఐడి పాస్వర్డ్ లాక్డౌన్ అనేది ఇచ్చారు వాళ్ళు, అదే మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు. అప్పుడు నాకు తెలిసింది లాక్డౌన్. అది ఇప్పుడు దీన్ని మనం విరివిగా ఉపయోగించడంతో నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇది అమెరికా నుంచి వచ్చిన పదం అని అర్థమవుతుంది. అయితే ఇదంతా ఒకే ఎత్తు అవుతే అసలు మనం ఒక్కసారి ఇటువంటి పాండమిక్స్ కానీ ఇటువంటి డిజాస్టర్ గురించి ఆలోచిస్తే ఫస్ట్ వరల్డ్ వార్ 28 జూలై 14 నుంచి 11 నవంబర్ 1918 వరకు గడిచింది. మన హిస్టరీలో చదువుకున్నాం ఎన్ని నష్టాలు అయ్యాయో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని దేశాలు వీటిలలో మరి పాల్గొనవలసి వచ్చిందో, ఎన్ని దేశాల్లో ఏ మనుషులు ఇబ్బంది పడ్డారో మనం చదువుకున్నాం. అయితే అప్పుడే మన ఫౌండర్ మహానుభావుడు ఆలోచించాడు 1917లో. దీనికి మరి ఇటువంటి మహమ్మారి లాంటి ఒక ప్రపంచ వ్యాప్తంగా ఒక అనేక క్షతగాతులు అవడం, అనేక మంది చనిపోవడం జరుగుతున్నప్పుడు ఒక బిజినెస్ మెన్ గా, ఒక సాధారణ వ్యక్తిగా నేనేమన్నా చేయగలనా అనే వ్యక్తి మరి మెల్విన్ జోన్స్ 1917లో ఆలోచించి తన బిజినెస్ మెంబర్స్ అందరినీ పిలవడం, మరి జూన్ 7, 1917 నాడు ఈ లయన్స్ క్లబ్ మరి ప్రారంభించడం జరిగింది. ఈ మెల్విన్ జోన్స్ మహానుభావుడు పోలాడు. అతను అన్నాడు, యు కాంట్ గెట్ వెరీ ఫార్ అంటిల్ యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ ఫర్ సంబడి ఎల్స్. ఇది చాలా చక్కటి స్టేట్మెంట్. మనం ఇంకొకళ్ళకి సహాయం చేయకపోతే మనం ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన జీవితం వృధా. అలాగే అదే పద్ధతిలో అప్పుడే ఒక వి సర్వ్ అనే ఒక నినాదం మొదలైంది. వి సర్వ్ అంటే ఇక్కడ ఒక నిమిషం నేను మీకు చెప్పాలి. వి సర్వ్ అంటే మనం ఇప్పటి కాలంలో ఏమనుకుంటున్నాం అంటే ఓ సర్వీస్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం కానీ, లేదా కొన్ని ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ టేకప్ చేయడం కానీ, కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం కానీ అని మనం కొంతమంది భావిస్తున్నారు. అలా కాదు. మనం ఒక మానవుడిగా ఏ సహాయం చేసినా కూడా అది ఒక వి సర్వ్ కింద, సహాయం కిందే వస్తుంది. అది మన మనసులో ఉండాలి. నేను ఎదుటి వాడికి, నా తోటి వాడికి సహాయం చేయాలనే ఒక ఒక ఆకాంక్ష, ఒక తపన ఉన్నట్టయితే అది ఏ సహాయం అయినా కూడా, నేను మిత్రులకు తెలియజేసేటువంటి లైన్ సభ్యులకి ఏ సహాయం అయినా కూడా అది సహాయం కిందనే వర్తిస్తుంది. ఇది ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి ఒక చీఫ్ గెస్ట్ పిలిచి రిబ్బన్ కట్ చేయించి ఇవి చేయడం మూలానే కాదు, ఇటువంటి ఇండివిజువల్స్ చేసిన, వ్యక్తులు చేసిన సహాయాన్ని కూడా మనం రిపోర్టింగ్ కార్యక్రమాల్లో ఉపయోగించవచ్చని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మనం ఒకసారి ఆలోచిస్తే ఎటువంటి కార్యక్రమాలు అయ్యాయంటే 1980లో చూస్తే ఇది ఐ క్యాంప్ అప్పుడు ఫిజికల్ గా 7 రోజులు చేసేవాళ్ళం. మనం 7 రోజులు ఐ క్యాంప్ అనేది శస్త్రచికిత్సలకు 7 రోజులు కేటాయించేవాళ్ళం. దానికి ముందు తయారీకి ఒక నెల, 2 నెలలు, 3 నెలలు దాన్ని బట్టి ఉండేది కూడా. అలాగే అనేక కార్యక్రమాలు మనం ట్రెడిషనల్ గా మనం చేస్తూ పోయాం. ఇప్పుడు ఇటువంటి రీహాబిలిటేషన్ ఫర్ ఫ్లడ్ విక్టిమ్స్, నాకు ఒక ఫోటో దొరికితే చూశాను. మన లాతూరు అర్త్క్వేక్ కానీ, మన గుజరాత్ లో జరిగిన అర్త్క్వేక్ కానీ, లేదా మొన్న జరిగిన నేపాల్ అర్త్క్వేక్ కానీ, తర్వాత దివిసీమ ఫ్లడ్ సిచ్యువేషన్ కానీ, అనేక వాటిల్లో మనం లైన్స్ చాలా మన ఇంట్రెస్ట్ తో ఇన్వాల్వ్ అయ్యి పాల్గొని అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా మనం అనేక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ లైక్ సాధురామ్ హాస్పిటల్ మొదలెట్టి, మరి మొన్న రీసెంట్ గా వచ్చిన బెల్లంపల్లి కానీ, మన కడతాల్లో వచ్చినట్టు వృద్ధాశ్రమం కానీ, అనేక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ మన లైన్స్ ద్వారా నిర్మింపబడడం జరిగింది. అయితే వచ్చింది కోవిడ్, కరోనా వైరస్ మహమ్మారి. డిసెంబర్లో మొదలైంది. చాలా కాలం వరకు మనకు రాదేమో అని అనుకున్నాం, కానీ మార్చిలో మొదలైంది మన దేశంలో కూడా అవడం. థ్యాంక్స్ టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవడం వలన, ముఖ్యంగా లాక్డౌన్ లాంటి మరి ఇనిషియేటివ్స్ తీసుకోవడం వలన మనం కొంతవరకు
కంట్రోల్ చేయడానికి చాలా వీలవుతుంది. మరి ఈ ఆపత్ సమయంలో మన లయన్స్ క్లబ్స్ అనేక కార్యక్రమాలు చేశారు. నేను కొన్ని కార్యక్రమాలవే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ తలసేమియా ఈ మధ్య కాలంలో నేను రాజేంద్ర నగర్ లో ఉన్న తలసేమియా బ్లడ్ బ్యాంక్ వెళ్ళడం జరిగింది. అప్పుడు చూస్తే తలసేమియా సిటీలో బాధపడుతున్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ సభ్యులందరూ కలిసి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నారు. ఆ బ్లడ్ బ్యాంకు ఎందుకంటే తలసేమియా వ్యాధికి ఇమీడియట్ గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావాలి కాబట్టి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రివర్యులు కూడా తలసేమియాకి మన దాతలు కావాలని చెప్పేసి చెప్పడం జరగడంతో మన లైన్ సభ్యులు కూడా మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేయడం జరిగింది. దాని తర్వాత శానిటైజర్స్ అండ్ మాస్క్ ఇవి తీసుకుంటే మన లయన్స్ క్లబ్లు ఇందాక చెప్పినట్టుగా ఒక ఫోటోని తీసుకున్నాను. బట్ అనేక క్లబ్స్ కూడా ఈ శానిటైజర్స్ మాస్క్ మన మల్టిపుల్ ద్వారా కూడా మనం ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. అలాగే ఫుడ్ కానీ గ్రోసరీస్ కానీ అనేక ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో లయన్స్ క్లబ్స్ విరివిగా మరి ముందుకు వస్తున్నారు. ఇంట్లో కూర్చుని సంతోషకరమైన వార్త ఏంటంటే మనలో ఉన్నటువంటి ఉత్సాహం, ఇంట్లో కూర్చొని నాకు వచ్చిన రిక్వెస్ట్ ని మన మిత్రులకు చెప్తే అది వెంటనే అమలు చేయడం జరుగుతుంది. దాతలు కూడా వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనం గమనించాల్సిన విషయం, ఇక్కడ డబ్బు సమస్య కాదు, అవసరం తర్వాత దాని యొక్క ఉపయోగం ఎలా ఉపయోగిస్తున్నారు. ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మనం అంటుంటాం వేర్ దెర్ ఇస్ ఎ నీడ్ దెర్ ఇస్ ఎ లైన్ అని చెప్పేసి. ఇక్కడ ముఖ్యంగా ఈ కోవిడ్ ఈ యొక్క సమయంలో నేను అంటాను, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మన లయన్స్ క్లబ్లు మొత్తం ఎంటైర్ మల్టిపుల్ రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచంలో కానీ లయన్స్ సభ్యులు ముందుకు వచ్చేసి మన వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. మన లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ కూడా అనేక గ్రాంట్స్ మనందరికీ తెలుసు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అది ఇట్స్ ఎ ఫండింగ్ ఆర్మ్ ఆఫ్ మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ యొక్క ఫైనాన్స్ చేసే యొక్క విభాగం. ఈ విభాగంలో ఎక్కడి నుంచో డబ్బు రావు, మనం ఇచ్చే డబ్బులు కొంతమంది నాన్ లయన్స్ కూడా ఉండి మన దాతల మూలాన కలెక్ట్ అయిన ఫండ్ ద్వారా ఎక్కడైతే అవసరం ఉందో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఇటువంటి కెలామిటీస్ కానీ డిజాస్టర్స్ కానీ అవసరానికి ఆదుకోవడానికి అని చెప్పేసి మనం ఒక ఫండ్ ని తయారు చేయడం, ఆ ఫండ్ ద్వారా మరి మన లయన్స్ క్లబ్ ద్వారా మనం సహాయం చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే ఫిగర్సే మనం కూడా లయన్స్ సంస్థ అంతర్జాతీయ సంస్థ కూడా మనం వెనక్కి పోము. ఇటువంటి ఆపత్ సమయాల్లో, ఇటువంటి మహమ్మారిలు వచ్చినప్పుడు, ఇటువంటి ఆపత్తు జరిగినప్పుడు లయన్స్ సభ్యులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇదే తార్కాణం. మనం నిన్ననే చూసాం, భారతదేశంలో కూడా నరేష్ అగర్వాల్ గారి నేతృత్వంలో, ప్రవీణ్ ఛాజర్ గారి నేతృత్వంలో మరి ఒక కరోనా సలాం అనే ఒక ప్రోగ్రాం పెట్టడం. మనం ప్రోగ్రాం చూసిన వాళ్ళు చూస్తుంటారు, అనేక మంది లయన్స్ సభ్యులు టక 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 మరి దాతలు అనౌన్స్ చేస్తూ పోయారు. అది నిన్న ఒక స్లైడ్ లో మాత్రం 115 కోట్ల రూపాయల వరకు క్యాష్ అండ్ కైండ్ మరి ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కానీ, కేర్స్ ఫండ్ కానీ, మరి వివిధ రాష్ట్రాల ఈ ఎమర్జెన్సీ ఫండ్ కానీ ఇవ్వడం జరిగిందని మనం చూసాం. అయితే నేను ఈ యొక్క వెబినార్ స్టార్ట్ చేసే ముందు మరి కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సిహెచ్ ప్రకాష్ రావు గారు అడిగారు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే. ఇందాక నాగరాజు గారు గురించి చెప్పారు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళ టాపిక్ తీసుకోవచ్చు, ఎవరు ఏది చెప్పగలిగితే. నాకు అనిపించింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ టాపిక్ అవసరం, మిగతా మిత్రులు అవసరమైన టాపిక్స్ తీసుకున్నారు, నేను ఏ టాపిక్ తీసుకుంటే ఇది ముఖ్యంగా మనం ఇప్పుడు ఎంతో మంది 14 లక్షల మంది మన లయన్స్ వాలంటీర్స్, అవర్స్ ఇస్ ఎ వాలంటరీ సర్వీస్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇతర ఎన్జిఓస్ కి మనకి డిఫరెన్స్ ఏంటంటే మీరు గుర్తించి ఉంటారు, ఇతర ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి మన దగ్గరికి ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కానీ, గవర్నమెంట్ తో ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కానీ, వాళ్ళు ఆ సంస్థలో ఆ ఎన్జిఓలో పనిచేస్తున్న మా ఒక ఎంప్లాయీస్ మాత్రమే, ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మాత్రమే. వేరే మన లయన్స్ సంస్థ నుంచి ఎవరు ఎక్కడ వెళ్ళినా కూడా అది మన దగ్గర ఎంప్లాయీస్ ఎవరు లేరు, మనందరికి తెలుసు. మనమే వెళ్ళేసి మనం నార్మల్ గా చెప్తుంటాం టైం టాలెంట్ అండ్ ట్రెజర్ అని చెప్పేసి. మనం సమయాన్ని ఇస్తున్నాం,
మన యొక్క బుద్ధిని, మన యొక్క చతురతని, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని, మన నెట్వర్క్ ని వాడుకుంటున్నాం. అలాగే మన ట్రెజర్ కూడా మన జేబులో మనకి తోచినంత, మనకి వీలైనంత, మనకి ఎంత ఓపిక ఉంటే అంత మన ఆదాయం నుంచి కొంత భాగం మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇటువంటి వాళ్ళం మనం వెళ్ళినప్పుడు మనం పక్కా వాలంటీర్స్. ఇతర ఎన్జిఓస్ కి మనం గుర్తించాలి, లైన్ సభ్యులందరూ గుర్తించాలి. ఇతర ఎన్జిఓస్ కి మనకి ఉన్న భేదం ఇక్కడ వాలంటీర్స్. అక్కడ ఎన్జిఓస్ కి ఎక్కడి నుంచో ఫండింగ్ ఉంటుంది, అనేక సంవత్సరాల నుంచి కూడా ఫండింగ్ ఉంటుంది. ప్రమోటర్స్ దగ్గర నుంచి కానీ ఇతర సభ్యుల నుంచి, ముఖ్యంగా అనేక సంస్థల నుంచి ఫండింగ్ ఉంటుంది. మన దగ్గర ఏంటి, మన లయన్స్ సంస్థ నుంచి, సంస్థలో ఉన్నటువంటి సభ్యుల ద్వారా వచ్చే యొక్క ఫండింగ్ మాత్రమే ఇది అని మనందరికీ తెలుసు. అయితే ఈ సబ్జెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఇంతవరకు, మొన్నటి వరకు నేను ఇందాక చూపించినట్టుగా అనేక ప్రాజెక్టులు, పర్మనెంట్ ప్రాజెక్టులు, ట్రెడిషనల్ క్యాంప్స్ చేస్తూ వచ్చాం. మెగా హెల్త్ క్యాంప్స్ అన్నాం, మెగా సెమినార్స్ చేసాం, అవేర్నెస్ సెమినార్స్. అలాగే పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కట్టాం, ఐ క్యాంప్స్ పెట్టాం. తర్వాత కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే మన పద్ధతి మారిందో, ఈ శస్త్రచికిత్సల యొక్క పద్ధతి మారిందో, మనం ఐ క్యాంప్స్ ఓన్లీ అక్కడ మనం శస్త్రచికిత్స ఆపరేషన్ కాకుండా బేస్ హాస్పిటల్తో జరుగుతున్నది కాబట్టి మనం ఓన్లీ డయాగ్నోస్టిక్ క్యాంప్స్ మాత్రమే పెడుతున్నాం. ఇప్పటి వరకు జరిగిన ట్రెడిషనల్ యాక్టివిటీస్ తర్వాత మన 100 సంవత్సరాలు పూర్తి చేయబోతున్న తరుణంలో లయన్స్ అంతర్జాతీయ సంస్థ ఇది ఒకటే కాదు, మనం ఇంకా అదర్ గ్లోబల్ కాజెస్ ఇతరవి కూడా మనం చేయాలనే ఉద్దేశంతో మనందరికీ తెలుసు. మన ఎన్విరాన్మెంట్, తర్వాత డయాబెటీస్ ప్రోగ్రామ్ కానీ సరే, ఐ కన్జర్వేషన్ ఆర్ సైట్ ఫస్ట్ ప్రోగ్రామ్ తో పాటు చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, యూత్ కి ముఖ్యంగా. ఎందుకంటే నేను నార్మల్ గా చెప్తూ ఉంటాను, ఈ యొక్క సైట్ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది ముఖ్యంగా వచ్చేది సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే, వాళ్ళనే వీఆర్ టేకింగ్ కేర్. కానీ వాళ్ళకంటే ఎక్కువ మనం ఈ యొక్క ప్రపంచంలో అధినేతలు కాబోతున్న అధినేతలు కానీ, మన లైన్స్ ని నడిపించవలసిన వాళ్ళు కానీ, మన దేశాన్ని నడిపించవలసిన కానీ యూతే కాబట్టి, యువకులే కాబట్టి ఆ యువకుల గురించి ఫోకస్ చేస్తూ ఉండాలని నేను చెప్తూ ఉంటాను. అదే మనం లయన్స్ క్వెస్ట్ ద్వారా మనం అది ఫోకస్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చూపిస్తున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తున్నాం. కానీ ఇప్పుడు మనం, ఎందుకంటే ఇది మన లైఫ్ స్టైల్ మార్చేసింది ఈ కోవిడ్ అనే యొక్క మహమ్మారి. రేపు పొద్దున మన యొక్క ఆలోచనలు, నేను నార్మల్ గా చెప్తుంటాను, మన ఆలోచనలు మారాలని, ఆలోచనలు మారేటట్టు చేస్తోంది ఈ కోవిడ్ సంస్థ. ఇప్పుడు సామాజిక దూరం అనుకోండి, మన యొక్క అలవాట్లు అనుకోండి, ఇందాక చెప్పినట్టుగా నమస్కారం అనుకోండి, మనం తిరిగేటప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు స్పిట్టింగ్ కూడా నార్మల్ గా చూస్తూ ఉంటాం. మనం ఏదో సిగరెట్లు మానేయండి, ఇంకేదో మానేయండి అని చెప్తుంటాం. ఈ ఉమ్మేయడం అనేది నార్మల్ గా మనం చూస్తూనే ఉంటాం. అది కూడా, దానికి కూడా ప్రతిబంధకం పెట్టడం. మరి మాస్క్ మరి ఎన్ని రోజుల వరకు ఉంటుందో మనకు తెలియదు. ఈ మాస్క్లు ధరించడం అనేది మన అన్ని రకాల సూట్లు బూట్లతో పాటు మాస్క్ అనేది తప్పనిసరి కాబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో విల్ బి ఫేసింగ్ డిఫరెంట్ ఛాలెంజెస్. మన కార్యక్రమాల్లో కూడా డిఫరెంట్ ఛాలెంజెస్. ఎకానమీ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఈవెన్ సభ్యుల్లో మరి ఎంతమంది ఉంటారు, ఎంతమంది మానేస్తారు కూడా మనం చెప్పలేము, ఏమైనా జరగవచ్చు. సో దానికి కావాల్సింది మన న్యూ ఐడియాస్, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు కావాలి మన ఈ యొక్క ప్రోగ్రామ్స్ టేకప్ చేయడానికి. అవి మన అప్రోచ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండాలని, ఈ యొక్క ట్రెడిషనల్ దానికంటే మనం భిన్నంగా ఎలా చేయగలం అనేది మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. అసలు నేను నార్మల్ గా సాధారణంగా నాకు అవకాశం దొరికినప్పుడు చెప్తూ ఉంటాను, మనం గవర్నర్లు, డిస్ట్రిక్ట్ గవర్నర్లు కానీ, అంతర్జాతీయ అధ్యక్షులు కానీ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. ఆ గైడ్ లైన్స్ ఎక్కడైతే అవసరాలు తక్కువగా ఉంటాయో అక్కడ గైడ్ లైన్స్ మనం ఫాలో చేసి ఆ యొక్క కార్యక్రమాలకి ఫోకస్ చేయాలి. ఆ కార్యక్రమం చేయవద్దని అంటాం కాదు, ఫోకస్ చేయాలి. కానీ మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ అవసరాలు ఏంటి, అక్కడ మనతో ఉన్నటువంటి మన నేబర్హుడ్ లో ఉన్నటువంటి ప్రజలకి అవసరాలు ఏంటి. అవసరాలంటే బీద బిక్కి వాళ్ళకే కాదు, సీనియర్ సిటిజన్స్ ఉండొచ్చు, ధనవంతులు కూడా ఉండొచ్చు. ధనవంతులకు కూడా ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది, బ్లడ్ డొనేషన్ అవసరం ఉంటుంది. ధనవంతుడైనా బీదవాడైనా వాడికి బ్లడ్ అనేది అవసరం ఉంటుంది. మరి అది
ఈ ఎలా మరి దాన్ని మనం ఏం చేయాలి అనేది మనం కనుక్కున్న తర్వాత, నీడ్స్ కనుక్కున్న తర్వాతనే మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముందుగా మన అక్కడ అవసరాలు ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అవసరాలు ఏంటి మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని తర్వాత మనం ఇప్పుడు మార్పులో సర్వీస్ బై ఇండివిజువల్ లైన్స్ అండ్ క్లబ్స్, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఒక్క సభ్యుడు తనకు తోచిన కార్యక్రమం తను చేయొచ్చు. అలాగే క్లబ్స్ కూడా అక్కడ అవసరాలను బట్టి వాళ్ళు టేకప్ చేయొచ్చు. కానీ ముఖ్యమైనది ఇప్పుడు ఆలోచించాల్సింది మన కొత్త అప్రోచ్ ఏంటంటే, మనం ఒకరితోనే కాదు, కొలాబరేటివ్ పార్ట్నరింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం గత రెండు సంవత్సరాల క్రితం మన ఈ యొక్క వ్యాక్సిన్, మీజల్స్ రుబెలా వ్యాక్సిన్ లో మనం ప్రభుత్వంతో సహకరించి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడైతే సాధారణంగా కాలేజీ స్కూల్స్ లో కానీ, స్కూల్స్ లో ముఖ్యంగా, అలాగే కొన్ని ఏరియాస్ లో, కొన్ని కమ్యూనిటీ ఏరియాస్ లో ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో ఆ వ్యాక్సిన్ ఇవ్వడానికి మనం మన యొక్క లైన్ సభ్యులు ప్రచారకర్తలుగా మారి వాళ్ళు మరి వెళ్ళడం, వాళ్ళకి కన్విన్స్ చేయడం, ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సభ్యుల్ని ఒక సన్మానించడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కళ్ళదే కాదు, కొలాబరేటివ్ ఎవరితో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి, వేరే వాళ్ళకి కొన్ని ఆలోచనలు వస్తాయి, వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు, మనం కొన్ని ఐడెంటిఫై చేసి ఉండొచ్చు. మనం ఇద్దరం కలిస్తే, ఇప్పుడు మనం నార్మల్ గా మనం చెప్తూ ఉంటాం, లయన్స్ క్లబ్ లో చేరినప్పుడు ఇండివిజువల్ గా మనం చేయగలం, కలెక్టివ్ గా చాలా చేయగలం. అట్లాగే సంస్థలు కూడా కలయిక ఉంటే మనం కొలాబరేటివ్ గా పార్ట్నర్ చేసుకొని మనం చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే ముఖ్యంగా నేను సాధారణంగా చెప్తూ ఉంటాను, నేను ఇందాక చెప్పినట్టుగా డబ్బులతో ఒకటే కాదు, సహాయం అనేది ఎటువంటి సహాయమైనా జరగచ్చు. అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవేర్నెస్ ముఖ్యంగా ఇప్పుడు చేతులు కడుక్కోవడం, ఏదో మనం మామూలుగా ఆచారం, ఇంట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కునే వాళ్ళ పాత రోజుల్లో, ఇప్పుడు అది కంపల్సరీ చేస్తున్నారు. అట్లాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటున్నారు, అట్లాగే నమస్కారం అంటున్నారు, షేక్ హ్యాండ్ కానీ ఆగ్యం కానీ కోదంటున్నాడు. మరి ఏదైతే హెల్త్ హ్యాబిట్స్ పాత ఏమన్నా మళ్ళీ పాత వెళ్ళాల్సి వస్తుంది. మనం పాత ఆచారాలు ఉన్నాయో అప్పుడు ఒక అందుకని చెప్పేసి స్టార్ట్ చేశారు. ఆ ఆచారాలు మన పాత మూఢ నమ్మకాలను అనుకున్నాం, కానీ ఇప్పుడు అవే ఇప్పుడు అవసరం అవుతున్నాయి. ఈ యొక్క మహమ్మారి మూలాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద చాలా చాలా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత అడ్వకసీ అంటే మనం చేస్తున్న కార్యక్రమాలకి ప్రభుత్వం కానీ ఎక్కడైతే ఈ మన ఎక్కడైతే ఎవరి ద్వారానైతే ప్రజలకు చేరుతుందో వాళ్ళతో మనం చేస్తున్న కార్యక్రమాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఏదో ఇదివరకు రోజుల్లో చెప్పుకునేవాళ్ళం, ఎడమ చేతి కుడి చేతితో సాయం చేస్తే ఎడమ చేతి తెలియకూడదు. అలా కాదు, ఈ రోజుల్లో తెలిస్తేనే ఎవరు మన దాతలు అనేది ఎవరు తెలుస్తుంది, తెలిస్తేనే అవసరం ఎవరికి అనేది ఉందనేది తెలుస్తుంది. కాబట్టి అప్పుడే మనం ఎవరికైతే వాళ్ళు అడగడానికి వస్తారు, మన దగ్గరికి వస్తారు, ఈ అవసరం మాకుంది, ఈ సాయం కావాలని చెప్పేసి. సో ప్రభుత్వానికి కూడా ఎక్కడైతే ఏజెన్సీస్ ఎవరైతే చేస్తున్నారో మనం చేసే కార్యక్రమాల గురించి తెలియజెప్పడం, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం. ఇది ఈ మధ్య కాలంలో మన దేశంలో మొదలెట్టాం. మన అమెరికా దేశంలో నార్మల్ గా వైట్ హౌస్కి వెళ్ళడం, ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఒక 3-4 సంవత్సరాలు నరేష్ అగర్వాల్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మనం ఈ యొక్క అడ్వకసీ కార్యక్రమాన్ని ఒక రోజు అడ్వకసీ, 2-3 రోజులు అడ్వకసీ డేగా భావిస్తూ మరి ముందు మంత్రుల్ని కలవడం, మరి రాష్ట్రపతిని కలవడం, ఇవన్నీ జరిగాయి. అదే దాన్ని మనం ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఎక్కడైతే ప్రజాప్రతినిధులు ఉంటారో, ప్రభుత్వాధికారులు ఉంటారో వాళ్ళకి మనం చేయాల్సిన అవసరం, మనం ఉన్నాం వారితో, వాడి కార్యక్రమాల్లో మనం ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. అదే అడ్వకసీ. దాని తర్వాత నేను సాధారణంగా చెప్తూ ఉంటాను, ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నాకు కొన్ని చూస్తాయి, ఇంకో మిత్రుడు నాగరాజు గారు కొన్ని చూస్తాయి, ఇంకోటి కొన్ని చూస్తాయి. ఈ తోయడం కాకుండా, ఆలోచన రావడం కాకుండా, మనం ఒక రీసెర్చ్ వింగ్ అనేది మనం మల్టిపుల్లో చేస్తే ఎక్కడ అవసరాలు ఉంటాయి, ఈ పూలప్ రిసోర్సెస్ ని మనం పూలప్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మన నెట్వర్కింగ్, ఈ నెట్వర్కింగ్ మూలాన్ని కూడా మనం అనేక కార్యక్రమాలు, ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి, ప్రతి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, నాకు కూడా కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కరీంనగర్ నుంచి వేణుమూర్తి గారు ఫోన్ చేశారు, మన నెట్ వర్కింగ్ ఎలా మనం వాడుకోవచ్చు అనేది.
పాస్ గవర్నర్ వేణుమూర్తి గారు ఒక రోజు రాత్రి 8:45 ఫోన్ చేస్తే అక్కడ వాళ్ళ దగ్గరలో ఉన్న వ్యక్తి హనుమాన్గఢ్ రాజస్థాన్ లో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్ గా దగ్గర ఉన్నటువంటి చోట్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆ బాడీని మనం తీసుకురావాలి, అక్కడ మీకు ఏమైనా కాంటాక్ట్స్, మీకు ఏమైనా వీలైతే ప్రయత్నం చేయండి అని అంటే 15-20 నిమిషాల్లో నేను జైపూర్ ఫోన్ చేయడం, అక్కడ పాత కౌన్సిల్ చైర్మన్ మాజీ కౌన్సిల్ చైర్మన్ ని మాట్లాడడం, అట్లాగే అక్కడ రాజస్థాన్ లో ఉన్నటువంటి క్లబ్స్ తోని, అక్కడ వ్యక్తులతోని, అక్కడ ఎవరితోనైతే అవుతుంది ఇన్ఫ్లుయెన్స్ ఎవరికైతే ఉందో వాళ్ళ ద్వారా కనుక్కొని వాళ్ళని 15-20 నిమిషాల్లో మరి మనం తగిన సమాచారాన్ని ఒక కాంటాక్ట్ పాయింట్ ఏర్పరిచి మరి ఇక్కడైతే ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి ఒక సహాయం అందించడానికి ప్రయత్నం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా కార్యక్రమం. ఈ నెట్వర్కింగ్ మనం యూజ్ చేయొచ్చు అనేది మన లైన్ సభ్యులకు కూడా తెలియచేయాలి. మనం ఏం చేసినా కూడా ఇట్ షుడ్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. ఈ నెట్వర్కింగ్ ద్వారా సహాయం చేయడం, మనం ఎప్పుడైతే కమ్యూనిటీ నీడ్స్ అర్థం చేసుకొని మన నేబర్హుడ్ కి ఎప్పుడైతే హెల్ప్ చేస్తామో లాంగ్ టర్మ్ లో మనకు చాలా సహాయం అవుతుంది. మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క కొత్త సభ్యుల్ని చేర్చడం కానీ, కొత్త సభ్యుల్ని అక్టోబర్ మంత్ అని తర్వాత గవర్నర్లు అడగటం కానీ ఇవన్నీ నార్మల్ గా చేస్తూ ఉంటాం. ఇవి జరిగినప్పుడు అనిపిస్తుంది మనం ఎప్పుడైతే మనకి నేబర్హుడ్ కి మనం అయితే కమ్యూనిటీ నీడ్స్ మనం ఫుల్ఫిల్ చేస్తామో దెర్ ఇస్ నో డెత్ ఫర్ మెంబర్షిప్. ఆ మెంబర్షిప్ అనేది ఆటోమేటిక్ గా ఎప్పుడైతే వాళ్ళే చేస్తారు, లైన్స్ ద్వారా కానీ ఇతర కార్యక్రమాల ద్వారా కానీ చేసినా కూడా. అట్లాగే మన వాళ్ళు కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు, సార్ మన సభ్యులు ఇన్వాల్వ్ కావట్లేదు, మన తర్వాత సభ్యులు మీటింగ్స్ కావట్లేదు, ఇనాక్టివ్ గా చాలా మంది ఉన్నారు. ఏం లేదు, మనం వాళ్ళకి ఏదైతే తృప్తి, వాళ్ళు ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళు తృప్తి చెందుతారు, వాళ్ళ నేబర్హుడ్ లో ఏ కార్యక్రమాలు చేస్తే ఈ మన మిత్రుడికి హైలైట్ అవుతాడు, అతని ఎస్టీమ్ పెరుగుతుందని మనం కనుక గుర్తిస్తే మన మెంబర్ని యాక్టివ్ చేసిన వాళ్ళు అవుతాం, మనకి అనేక మంది మనం సభ్యులుగా చేస్తారు. తర్వాత నేను రీసెర్చ్ విని ఎందుకు అన్నానంటే మనం పోసినట్టుగా ఒక కార్యక్రమాలు టేకప్ చేస్తే అందరూ అదే కార్యక్రమాలు టేకప్ చేస్తారు. అన్ని కార్యక్రమాలు, అన్ని క్యాంపులు, అన్ని మన యాక్టివిటీస్ ప్రతి చోట అవసరం ఉండవు, కొన్ని చోట్ల కొన్ని అవసరం ఉంటాయి. మనం ఆ మధ్య జరిగిన కర్నూలు ఫ్లడ్స్ లో మనం తీసుకుంటే మన లైన్స్ మిత్రులు ఇతర సంస్థలు అందరూ రెస్పాన్స్ ఇచ్చారు. అందరూ కొత్త వస్తువులను కూడా, పాత వస్తువులను కూడా, గ్రోసరీలు అందరూ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది, గుట్టలు అక్కడ పడేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము మన చెవులు కళ్ళు ఎప్పుడూ కూడా యాక్టివ్ గా ఉంటూ ఎక్కడ అవసరం ఉంది మనం నోట్ చేసుకోవడం కానీ, పుల్అప్ చేసుకోవడం కానీ, ఈ రీసెర్చ్ ద్వారా కానీ మనం కనుక్కొని మనం ఎప్పుడైతే కమ్యూనిటీ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తామో మనం అలాగే రిసోర్స్ పర్సన్స్ కూడా పెరుగుతాం. ఎప్పుడైతే మనం సాయం చేస్తామో మనం నార్మల్ గా మనం చేస్తూ ఉంటాం, బర్త్డే ద్వారా కానీ మనం లేదా మనం ఎవరన్నా వాళ్ళ యొక్క మెమరీలో చేస్తున్నప్పుడు కార్యక్రమం ఇది హైలైట్ చేయాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా వాళ్ళ కార్యక్రమాల్లో మనం పాల్గొని మన కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనేటట్టు చేస్తే మన ఇబ్బంది ఉండదు, మనం ఎన్నో కార్యక్రమాలు చేయడానికి వీలవుతుంది. అట్లాగే ఎల్సీఎఫ్ కూడా డొనేషన్స్, చాలా మందికి ఎంజేఎఫ్ అనే ఒకటే తెలుసు, అలా లేదు. మరి ఇప్పుడు ఇండియా ఫౌండేషన్ లో కూడా మీరు చూస్తే అదే స్లైడ్ ఇక్కడ పెట్టాను, మనం చిన్న మొత్తాలు $20 నుంచి $1000 వరకు మనం ఎంతైనా చేయొచ్చు. దీని ద్వారా కూడా ఇది కూడా సర్వీస్ యాక్టివిటీ కింద పరిగణించబడుతుంది. అలాగే లియో క్లబ్స్ మనం కూడా ఎంకరేజ్ చేయడం కూడా సర్వీస్ యాక్టివిటీ కింద వస్తుంది. మన అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఇప్పుడు చూడండి, లెఫ్ట్ కి చూస్తే ఈ మంకీస్ ఎంత సిద్ధంగా ఎలా కూర్చున్నాయి, రైట్ కు చూస్తే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ రేషన్ గురించి ఎంత మరి అక్కడ ఎలా ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మనం లైన్స్ సభ్యులు వాలంటీర్స్ గా మనం చేయాల్సింది ఉంది. అయితే ఏది ఏమైనా మనం ఇంకొకటి ముఖ్యమైన గుర్తుపెట్టుకోవాలి, రికగ్నిషన్ అనేది ముఖ్యం. మనం సహాయం పొందాలి అన్నా, సహాయం జనాల దగ్గర మనం తీసుకోవాలన్నా, రిసోర్స్ పర్సన్ రావాలన్నా కూడా మనం రికగ్నిషన్ అనేది ముఖ్యం. भोली सी खुशी फूलों सी वो बाहें भूल गए, जब देश ने दी आवाज हमें, हम घर की राहें भूल गए। हम सोए
साजा भी बुझे हमें नींद उसी दिन आए जब देखेंगे तुझे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू तेरी नदियों में बह जावा तो मैं लहरावा इतनी सी है दिल की आरज़ू మన మీద మనకు నమ్మకం ఉండాలా. మనం కార్యక్రమాలు ఒకటి మనం ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, లేబర్కు ఉపయోగపడుతుంది, సభ్యులకు ఉపయోగపడుతుంది అంటే మనం అది చేస్తూ పోతే తప్పకుండా మనం జయం లభిస్తుంది. ఎప్పుడైతే మనం చేస్తామో మనకు తృప్తి కలుగుతుంది. తృప్తి కలిగినప్పుడు మన అసోసియేషన్ యొక్క ఆబ్జెక్ట్స్ వి సర్వ్ అనే యొక్క ఆబ్జెక్ట్ ని మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓవర్ టు నాగరాజ్. Thank you, Govindraj Garu. That was a really useful presentation for all the Lions across the multiple district and also across the whole world, because the tips that you have given are very, very, very useful to all of us. There are not many questions yet, but there is a comment here. There is a comment from Mr. Ram Panidar Rao of 320D. He would like to tell you that our district has created a new position called District Chairperson for Corona Awareness for the next district year. And do you have any tips for me? Sure. Then in చెప్పినట్టుగా కమ్యూనిటీ నీడ్స్ ఇప్పుడు రామ్ పండితర్ ఈస్ డూయింగ్ ఎక్సీడింగ్లీ వెల్ యాజ్ విలేజ్ అడాప్షన్ టేకప్ చేసుకున్నారు. అలాగే ఈ కరోనా గురించి అంటే ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనం ఫ్యూచర్ లో చేసేది ఏం లేదు, ఈ అవేర్నెస్ చేయడమే. మన దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు కాబట్టి అవేర్నెస్ ని ఎక్కడైతే డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ పాటించట్లేదు, ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అనేది మనం చేయాల్సిన అవసరం అని చెప్పడం జరుగుతుంది. There is one more question here. It says, do you think the post-COVID scenario is going to bring any major changes to the very path of Lionism, Lions Clubs International, in the near future? Sure, డెఫినెట్గా. ఇప్పుడు మీటింగ్స్ లో కానీ ఇందాక నేను చెప్పినట్టుగా సభ్యుల్లో కూడా నా భయం ఏంటంటే సభ్యుల్లో కూడా మరి ఇది మరి ఖర్చుతో కూడిన పని అని అనుకున్నప్పుడు వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని కాదు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసే చాలు, తర్వాత సభ్యత రుసుము కూడా పెద్దగా లేదు అనేది మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన పని ఉంది. ఇందాక నేను చూపించినట్టుగా రికగ్నిషన్, వాడు ఎంత చిన్న పని చేసినా కూడా మనం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల్లో కూడా చిన్న చిన్నవైనా కూడా నార్మల్ గా నేను ఒకసారి మా ఏరియాలో కార్పొరేటర్ ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు అతను ఒక సన్మానం కార్యక్రమం, అతని ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు చెప్పాను, నువ్వు ప్రజల హృదయాల్లోకి వెళ్ళాలంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలని చెప్పేసి. నా ఇంటి ఎదురుగా లైట్ వెలగట్లేదు, లేదా ఈ చిన్నది ఇంకేదో కాలేదు, అది చెప్తే అది ఉంటుంది. కానీ నువ్వు రోడ్లు వేయడం, పర్మనెంట్ ప్రాజెక్ట్ వేయడం తర్వాత. అలాగే ఇక్కడ కూడా మనం చిన్న చిన్న కార్యక్రమాలు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇందాక నాకు ఒక డిజైర్ సొసైటీ నుంచి, మన బాచుపల్లిలో ఉన్న డిజైర్ సొసైటీ నుంచి ఒక మిత్రుడు ద్వారా రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ రావడం, నేను కమల్ కిషోర్ అగర్వాల్ ఎస్విడిజి ఎలెక్ట్ ఆఫ్ 320B ఆయనకు చెప్పడం, అతను ఎవరికో మన వాట్సాప్ బస్ లో మెసేజ్ పెట్టడం, మన సికింద్రాబాద్ పైనీర్ క్లబ్ అతను 15,000 రూపాయలు గ్రోసరీకి మొత్తం కావాల్సిన అమౌంట్ అనేది ఇవ్వడం, ఇలా జరిగింది అనమాట. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కనుక మనం చూసి గుర్తించి మనం సహాయం అందించగలిగితే అదే గొప్ప సేవ. Thank you, Govindraj Garu. Chala, there is a flood of congratulatory messages on your qualifying for the Lions Certified Instructor Program. Aneka abhinandanala messages vastunayi. Tarvata మీ presentation concise గా effective గా ఉందని కొంతమంది రాశారు. ఇంకొక క్వశ్చన్ ఉందండి ఇక్కడ. What are the actions from the multiple district 320 to collaborate with the governments like we did for rubella?
దట్ ఈస్ ఎ ప్రపోజల్. ఇక ముందు ఇంతకు ముందు మనం కొంత అలసత్వం మనం దాని మీద శ్రద్ధ చూపకపోయినా ఇక ముందు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఇందాక నేను చెప్పాను అడ్వకేసీ గురించి ఆల్రెడీ ఇనిషియేటివ్ ఉంది, మల్టిపుల్ లెవెల్లో తీసుకుంటున్నాం. సో ఇప్పుడు దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ పాటించాల్సిన విషయం. ఇక్కడ నేను చైర్మన్ ఆఫ్ ది నిధిల్స్ రేబుల్లా ప్రమోషన్ కమిటీ నేను చేశాను కాబట్టి ఐ యూస్ టు హ్యావ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ది చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ పబ్లిక్ హెల్త్. అతనికి మా కౌన్సిల్ మీటింగ్ ముందు కూడా ఆయనకి చెప్పాను, కానీ ఆయనకి ఎన్నో పనులు ఉండటం వల్ల నాకు రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. మన లయన్స్ కి గైడ్ లైన్స్ ఏమిటి, మేము ఏం చేయాలి, ఇదివరకు మీసల్స్ రుబెల్లాలో మేము పార్టిసిపేట్ చేసాం, ఇది ఇప్పుడు కాదు, మార్చి 3rd, 4th కే, ఇంకా ఉధృతం కాకముందే నేను కాంటాక్ట్ చేయడం జరిగింది. కానీ ఆయన బిజీ ఉండటం వల్ల అతను రెస్పాన్స్ ఇవ్వలేదు. బట్ ఇక ముందు మాత్రం మనం తప్పకుండా వాళ్ళు మన రెస్పాన్స్ ఇవ్వకపోయినా మనం వెళ్ళి మనం అడగాల్సిన అవసరం, మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను. అయితే ఇక్కడ నాగరాజు ఒక క్లారిఫికేషన్ అంటే ఆ సర్టిఫికేషన్ గురించి. సర్టిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయింది, బట్ నేను చూసుకోవడం ఇప్పుడు వచ్చింది. ఇవాళ కమ్యూనికేషన్ కాదు, నేను చూసుకోవడం ఈ మధ్య ఇవాళ కాదు, నేను ఒక వారం 10 రోజుల క్రితమే చూసుకున్నాను. థ్యాంక్ యూ నాగరాజ్. And thanks to everyone who has given me compliments and congratulations. There is one more question here. Please suggest one major significant service activity that can be done for long period in the current scenario. దానికి పర్మనెంట్ ప్రాజెక్ట్స్, మీరు క్లినిక్ కానీ లేదా పర్మనెంట్ అవేర్నెస్ సెంటర్ కానీ, ఒక పర్మనెంట్ సెంటర్, కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ నేను అంటూ ఉంటాను. కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్, అక్కడికి ఏ వచ్చినా కూడా, వాళ్ళకి ఏ కార్యక్రమాలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా కనీసం మనం చేయకపోవచ్చు, మనం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయకపోవచ్చు, కానీ వాళ్ళకి సలహా ఇవ్వడానికి కొంతమంది ట్రైన్ చేయాలి. ఇక్కడ మీరు కరెక్ట్ గా నాకు చెప్పారు, అదే ఎల్డిఆర్టీ అలర్ట్ అనే ప్రోగ్రామ్ ఉంది మన అంతర్జాతీయంగా ఎల్సిఐలో, కానీ మనం దాన్ని ఎక్కువగా వాడుకోవట్లేదు. అలర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జెన్సీలో వాలంటీర్స్ ముందుకు రావడానికి. అదే మనం మల్టిపుల్లో లయన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, రిలీఫ్ టీమ్ అని ప్రారంభించడం జరిగింది నరేష్ అగర్వాల్ వచ్చినప్పుడు. దాన్ని కొంచెం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కౌన్సిల్ చైర్మన్ గారిని, దాన్ని మనం పాపులరైజ్ చేసి వివిధ రకాల్లో, కొంతమంది మెడిసిన్ గా ఉండొచ్చు, కొంతమంది ఫైర్ గా ఉండొచ్చు, కొన్ని అన్ని రకాల మనం ట్రైనింగ్ ఇచ్చేసి ఎమర్జెన్సీలో మనం ప్రజలకి ఎలా సహాయం చేయొచ్చు, ఒక టీమ్ ని, వాలంటీర్స్ ని టీం తయారు చేసి ఈ ఫెసిలిటీ సెంటర్ ఆర్ కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ కనుక పెడితే అదే గొప్ప ప్రాజెక్ట్. ఇన్ ద లాంగ్ టర్మ్ ఇట్ విల్ గివ్ us గుడ్ రిజల్ట్స్, గుడ్ ఇమేజ్ అండ్ గుడ్ రిసోర్సెస్, గుడ్ మెంబర్షిప్. The next question, perhaps because the council chairperson is available there, perhaps he can answer this question. The question says, there is a need to circulate some guidelines on how effective and innovative clubs can take up service activities in our multiple districts in the current scenario. Relating to COVID. Yes. Yes, relating. So I've been giving video messages since last 1 month relating how to do the activities by safeguarding yourself, and what are the requirements now is the main of the mask. We are planning it, 1 lakh mask we are going to donate, contribute along with the government, not directly. We are going to give some agencies, government agencies, and through them we are serving. And further also we'll give some more information about how to serve the communities in these COVID situations in particular cases. This is a wonderful suggestion here. It's not a question, from a ruling district governor, and he says Corona is a great opportunity to promote our membership enhancement, because Corona is one such disaster, and such similar disasters can happen very, very frequently. Humanity is important and lions need to grow. Govindraj garu. Yes, he is right. ఎందుకంటే ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ us. ఇప్పుడు మన అందరినీ కలుసుకోవడానికి నార్మల్ గా ఇప్పుడు 150 మంది పైన ఉన్నారు, 150 మంది సుమారు. వీళ్ళందరూ మన మెసేజ్ చూస్తున్న నార్మల్ గా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏంటి, క్రీమ్ ఆఫ్ ది మెంబర్షిప్. సో వీళ్ళందరూ వింటున్నారంటే ఇఫ్ ఇట్ ఇస్ స్ప్రెడ్, డెఫినెట్ గా ఇట్ విల్ హెల్ప్ us in the long term. There is one more suggestion. Corona lockdown is a great opportunity
to join hands with other national and international NGOs to make a big impact on the service front. Would you like to react? He's right. He's right. No, we should venture that way. At the all India level, yeah, we are our national leadership is already they are partnering with Johnson and Johnson. దాంతో ఉన్నాం మనము. అలాగే అపోలో ఫౌండేషన్ తో ఉన్నాము. కొన్ని సంస్థలతో ఉన్నాము. ఇంకా చేయాలి లోకల్ గా ఇంకా ఇంటర్నేషనల్లీ ఇంటర్నేషనల్ కూడా. ఇప్పుడు మీకు తెలుసు మన అతను ఫౌండేషన్ ఉంది. Gates Foundation just Gates Foundation. Bill Gates has given a very good compliment to our organization. So there is a opportunity even local level kuda mana develop cheyalsina avasaram undi. Mana council chairman garu kuda edo cheppandi sir. This type of situation sir Nepal earthquake వచ్చినప్పుడు కూడా యాక్చువల్లీ ఈ లైన్స్ త్రూ సర్వీసెస్ రావడం అనేది మంచి పరిణామం. అది ఇంతకుముందు గోవిందరాజు గారు కూడా చెప్తున్నారు. అది ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ సర్వీస్ మైండెడ్ లైన్స్ వస్తారు కాబట్టి ఆ విధంగా మనం లైన్స్ క్లబ్స్ కూడా వర్కౌట్ చేయాలి. ఆ తగ్గట్టు మేము గైడెన్స్ కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. Okay, here is one more question. I think this answer to this question has already been circulated across, but still for the benefit of everybody, I'd like to ask this question. Has LCIF any stand on the relief activities in our area? మీరే ఆన్సర్ Council chairman. యా ఎల్సిఎఫ్ కూడా ఇప్పుడు ఎమర్జెన్సీ గ్రాంట్స్ ఇస్తుంది. దాని కొన్ని స్పెసిఫికేషన్స్ తోని ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్ అప్లై చేశాయి. సో ఆ కండిషన్స్ లో రావడానికి ఛాన్స్ ఉంది గ్రాంట్స్. Okay, there is a question here which perhaps is not relevant to today's topic. I'll go on to the next one. The next one says, sir, can we think of any food service activities for children as they are the worst affected during the corona lockdown? ఇది ఫుడ్ మనం ప్రభుత్వం నుంచి కొన్ని వచ్చాయి కూడా కొన్ని టర్మ్స్ కండిషన్స్, ఎందుకంటే ఫుడ్ సర్వీస్ చేద్దాం. బట్ ప్రభుత్వ అనుమతితో కొన్ని శ్రద్ధ తీసుకుని కొన్ని మన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత చేయొచ్చు. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మన కౌన్సిల్ చైర్మన్ గారి ద్వారా, అందుకని ఇందాక చెప్పింది దే షుడ్ బి కోఆర్డినేషన్, మల్టిపుల్ లెవెల్లో కోఆర్డినేషన్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేషన్ పెట్టుకొని మనం చేయొచ్చు. బట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, మన వాళ్ళు ఉత్సాహంగా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు, కానీ మన జాగ్రత్తలు ఇప్పుడు మనకు తెలుసు కొంతమంది వైద్య సిబ్బంది కూడా ఈ యొక్క దీనికి మన అటాక్ చేయడం జరిగింది. కాబట్టి మన వాళ్ళు కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ మాధ్యమం ద్వారా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. Thank you, Govindaraj Garu. That's all the time we have for the questions, though there are a few more. Perhaps maybe you can take them one-on-one with Lion Govindaraj later. So that's the time we are going to close now. Does the council chairman like to say anything now? Thank you very much. Council chairman, thank you. Thank you everybody. Govindaraj, because you are continuing online, there is one more interesting question. What educational programs do you suggest during the after the corona lockdown is lifted? Educational programs. Lions Fest is the best program. తర్వాత మన కళ్యాణ్ కృష్ణారెడ్డి పాస్ట్ ఆర్సీ మన 320C లో ఉన్నతున్న ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇప్పుడు ఎట్లయితే ఈ వెబినార్స్ వాడుతున్నామో దీని ఆన్లైన్ మెథడ్ కూడా మనం ఇప్పుడు అన్ని కాలేజెస్ స్కూల్స్ ఆన్లైన్ కోర్సెస్ చేస్తున్నారు. లయన్స్ ఫెస్ట్ కూడా with due respects to the council chair and PID Sunil Kumar, ఎక్కడైతే అవసరం ఉందో ఇప్పుడు ముఖ్యంగా హైజీన్ ఆ టాపిక్స్ మాత్రం మనం ఆన్లైన్ ఎక్కడ వీలవుతే అక్కడ ట్రైన్ టీచర్స్ ద్వారా చేయడానికి ఆస్కారం ఉంది. ఫ్యూచర్ కూడా ఈ ప్రోగ్రామ్, ఎందుకంటే లయన్స్ ఫెస్ట్ కానీ యూత్ కు సంబంధించింది కానీ లియోస్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించింది కానీ మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేసి మనం ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళే వస్తారు కాబట్టి మనం వాళ్ళకి ఈ యొక్క స్కిల్స్ ని అందించడానికి చాలా అవసరం ఉంటుంది. ఎడ్యుకేషనల్ గా మనం తప్పకుండా చేయొచ్చు. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ది కౌన్సిల్ చైర్మన్, ఈ సబ్జెక్ట్ కూడా నెక్స్ట్ మనం ఎప్పుడు కలిసినా కూడా దీని మీద కూడా చర్చ జరగాలని, మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. We are working on that. Online programs for Lions Fest also we are working on that. But this is a total uncertainty situation. Still time is there, at least for 1 month we have to wait for it.
Right. Thank you, everybody. Thank you, Govindaraj Garu. Thank you, Council Chairman Garu. Thank you, all the panelists and everybody who has come online today.